హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కింటి అమ్మాయి. ఇవాళ మనం మీషో నుంచి ఒక 6 టైర్ స్టోరేజ్ ర్యాక్ని అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. దీన్ని నేను మీషోలో ఆర్డర్ చేశాను. నాకు 900కి వచ్చింది. వెన్ కంపేర్ టు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నాకు మీషోలో చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు చాలా స్టర్డీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి మొత్తం ర్యాక్స్ అన్నమాట. మొత్తం నేనైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మ్యాచ్ అవుతదని. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్, మల్టీ కలర్ చాలా ఉన్నాయి. అవి మొత్తం బాస్కెట్స్. మొత్తం 6 ఉంటాయి. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం అన్నీ సెపరేట్‌గా వచ్చాయి. అవన్నీ మనం ఒక ర్యాక్ లాగా తయారు చేయాలి. మనకక్కడ ఒక చిన్న యూజర్ మాన్యువల్ లాగా ఒక చిన్న పేపర్ ఇచ్చాడు. అది చూసుకుంటూ మనం పెట్టేయొచ్చు. చాలా ఈజీగానే అనిపించింది దీన్ని బిల్డ్ చేయడం గూడా. ఇది మనం 6 లైన్‌గా ఇట్లానైనా పెట్టేసుకోవచ్చు. లేకపోతే 3, 5 మనకెలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో, నిజంగా చాలా బావుంది. యాక్చువల్‌గా బాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ బాలేదు అన్న ప్రసక్తే లేదు. చాలా బావుంది. మొత్తం 6 వచ్చాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అరేంజ్ చేసేసాము. 6 ర్యాక్స్ కింద ఇలా సెట్ చేసాం. చూసారా, మొత్తం 4 ఫీట్ వచ్చింది ఇది స్టోరేజ్. నేను ఇది నా కాస్మెటిక్స్ కోసం, నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ దాచిపెట్టుకోవడం కోసం తీసుకున్నాను. ఎందుకంటే బయట ఉంటే మొత్తం మా చుట్టూ అంతా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మట్టి పడుతుంది. అందుకే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మీషోలో ఇది ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు చాలా తక్కువ ప్రైస్‌లో పడింది. అదే అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్‌లో చూసినప్పుడు ఇది 1400, 1200 అట్లా ఉంది. కానీ మీషోలో మాత్రం 900కే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కింటి అమ్మాయి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నన్ను, నా వీడియోస్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.